తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకేమైంది అనే ధారావాహిక వినేద్దామండి. రచన ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా పేరు సిద్ధు. వారం రోజుల్లో నా జీవితం మొత్తం మారిపోయింది. జేబులో పైసా లేని రోజు నుంచి ఎదురుగా తిని కూర్చున్న తరగనంత ఆస్తి వచ్చి పడింది. ఎదురుగా ఏది కావాలి అన్న చిటికలో తెచ్చే పనోళ్ళు. కానీ నా బతుకు మాత్రం బందర్ బస్టాండ్లో కుక్కలు చింపిన విస్తరైపోయింది. ఏంటి, నమ్మడం లేదా? అయితే నా కథ ఏంటో మీరే చూడండి. సరిగ్గా వారం క్రితం హీరోయిన్తో ఊటీలో డ్యూయట్ పాడుకుంటూ కల కంటున్న నేను ఓ పెద్ద అరుపుతో నిద్రలేచాను. ఎవరా అని లేచి చూస్తే ఎదురుగా మా ఇంటి ఓనర్. 6 నెలలుగా అద్దె కట్టలేదు. సాయంత్రంలోగా మొత్తం డబ్బులు కట్టేశావా సరే, లేదంటే ముందు ఇల్లు ఖాళీ చేయి, కాదు కూడదు అంటే పోలీసులను పిలిపించాల్సి వస్తుంది, జాగ్రత్త అని బెదిరించి వెళ్ళిపోయాడు. ఈరోజు వాడి వాలకం చూస్తుంటే నిజంగానే అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఇంకా పడుకోవడానికి నిద్ర రాక లేచి లుంగి సర్దుకొని కిందకు వచ్చాను. రూమ్కి ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళాను. ఒక టీ, సిగరెట్టు అడిగాను. ఖాతా పెరిగిపోయింది, ముందు డబ్బులు కట్టన్నా, సాయంత్రం అందరి డబ్బులు ఇచ్చేస్తాలేరా అని అన్నాను. వాడు మొహం మార్చుకుంటూనే ఇచ్చాడు. 2 రూపాయలుంటే పక్కనే కాయిన్ బాక్స్ నుంచి అమ్మకు ఫోన్ చేశాను. ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఎలా బాగుంటాంరా, ఇక్కడ పరిస్థితి ఏం బాగలేదు. పంటలు సరిగా పండడం లేదు, తినడానికి కూడా అరువు పెట్టుకోవాల్సి వస్తుంది. మీ చెల్లెలేమో పెళ్ళిడికొచ్చింది. నువ్వు త్వరగా ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోరా నాయనా. ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. ఈరోజు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, తప్పకుండా ఆ ఉద్యోగం నాకే వస్తుంది. మంచి మాట చెప్పావు. నీకు ఆ ఉద్యోగం వస్తే మన బతుకులు కొంచెమైనా మారుతాయి. సరే అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేద్దాం అనుకునేలోగా అదే కట్ అయింది. కాయిన్ అయిపోయింది అనుకుంటా. అయినా నాకంటే వేగంగా నా దరిద్రం ఉంది. నా ఆలోచనలు మొదలయ్యాయి. జేబులో పైసా లేదు, ఎదురుగా అన్నీ కష్టాలే. MBA చేసిన చిన్న ఉద్యోగం కూడా రావడం లేదు. ఈరోజు ఎలాగైనా ఆ కంపెనీలో సెలెక్ట్ అవ్వాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. లేచి రూమ్కి వెళ్ళి స్నానం చేసి బెడ్ క్రింద పెట్టిన చొక్కా, ప్యాంటు రాత్రి నా దొర్లడంకి ఇస్త్రీ అయిపోయాయి. తీసి వేసుకుని కిందకు వచ్చాను. జేబులో డబ్బు లేదన్న విషయం కంటికి తెలిసినట్టుగా కడుపుకు తెలియదనుకుంటా. ఇప్పటికే ఆకలి అని అరుపులు మొదలుపెట్టింది. చుట్టూ చూశాను. వీధిలో అరువు పెట్టే టిఫిన్ సెంటర్ కనిపించలేదు. ఏంటా అని అడిగితే, ఈరోజు శివరాత్రి, అందరూ ఉపవాసం ఉంటారు, అందుకే పెట్టలేదు అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఈ జనాలు ఒక్కరోజు ఉపవాసం ఉంటేనే శివుడు అంత పుణ్యం ప్రసాదిస్తే నా అలాంటి నిరుద్యోగులు సంవత్సరంలో ఎన్ని రోజులుంటారో. మాకొక చిన్న ఉద్యోగం ప్రసాదించవచ్చు కదా. ఇంకా చేసేదేం లేక కొన్ని నీళ్లు తాగి సిటీ బస్కి డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటూనే కంపెనీ దాకా వెళ్ళాను. అక్కడ నాలాగే చాలామంది వచ్చారు. అయినా నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. ఒక్కో రౌండ్ దాటుకుంటూ చివరి రౌండ్కి వచ్చాను. ఇంకా ఖచ్చితంగా ఈ ఉద్యోగం నాదే అనుకుంటున్న సమయంలో రికమెండేషన్ ఉండటంతో వేరే వాడికి ఇచ్చేశారు. బయటకు వచ్చేసాను. చాలా బాధేసింది, కానీ కన్నీళ్లు రాలేదు. బహుశా నా దగ్గర డబ్బు లేదని దానికి కూడా తెలిసిందేమో. ఇప్పుడు రూమ్కి వెళ్ళలేను. ఒకవైపు ఆకలి, మరోవైపు కోపం. ఏం చెయ్యాలో, ఎటు పోవాలో అర్థం కాలేదు. అలాగే ఆలోచిస్తూ నడుస్తున్నాను. దేవుడా, నన్ను ఏ డబ్బున్న వాడికో పుట్టించొచ్చు కదా, ఇలా పేదవాడిగా ఎందుకు పుట్టించావు? ఇంతలో ఒక పెద్ద కారు నా పక్కనే వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక అందమైన అమ్మాయి కారు దిగింది. అప్సరసలు అని వినడమే కానీ చూడటం ఇదే మొదటిసారి. నెలవంక నేలకు దిగినట్టు అనిపించింది. తన దరహాసం చూస్తూ తను కూడా కాసేపు తనంతాను మర్చిపోయింది. అలాంటి అమ్మాయి నేరుగా నా దగ్గరకు వచ్చింది. తను దగ్గరగా వస్తుంటే నా గుండె వేగం పెరిగిపోయింది. అంత అందాన్ని దగ్గరగా చూస్తుంటే పీల్చే శ్వాస కూడా సుగంధంలా మారి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. మనం పెళ్లి చేసుకుందామా? ఒక్క క్షణం షాక్తో అలాగే నిలబడిపోయాను. ఇదంతా కళ, నిజమా అని నన్ను నేను గిల్లి చూసుకున్నాను.
కొంపదీసి నా చెవులు ఏమైనా పనిచేయడం లేదా అనే అనుమానం వచ్చింది. హలో, మిమ్మల్ని, మనం పెళ్లి చేసుకుందామా అంటూ నన్ను తట్టి పిలిచింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాను. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నా పేరు సిద్ధు అండి. నేనొక పేద నిరుద్యోగిని. నాకు తెలుసు, అన్నీ తెలుసుకొని అడుగుతున్నాను. మనం పెళ్లి చేసుకుందామా? ఎప్పుడో కాదు, రేపు ఉదయమే. మేడం, మీరు ఏదో టీవీ ఛానల్ కోసం ప్రాంక్ చేయడం లేదు కదా? నేను నిజమే చెప్తున్నా. నా పేరు మధుమతి. మధు అని పిలువు. ఇంతకీ ఎక్కడుంటావు నువ్వు? ఒకప్పుడు గదిలో ఉండేవాడిని, ఇప్పుడు ఫుట్పాత్ మీద. సరే, నాతో పదా అంటూ తన కారులో కూర్చోమని చెప్పింది. కారులో చిన్న పాప ఉంది. బహుశా 1 లేదా 2 సంవత్సరాల వయసు ఉండొచ్చు. చాలా ముద్దుగా ఉంది. నా అవతారం చూసి బూచోడు అనుకొని ఏడవడం మొదలుపెట్టింది. మధుగారు దగ్గరకు తీసుకొని లాలించారు. ఒక పెద్ద హోటల్ దగ్గరకు తీసుకెళ్ళింది. నేను నిద్రలో కూడా ఇంత ఖరీదైన కలలు కనలేదు. అలాంటిది ఇలా నిజంగా ఎదురైతే నమ్మలేకపోతున్నాను. అలా ఆశ్చర్యపోతూనే ఒక గదిలోకి వెళ్ళాం. ఎంత బాగుందంటే ఈ హోటల్లోని బాత్రూమ్ కూడా నేను ఇంతకు ముందున్న రూమ్ కంటే పెద్దగానే ఉంది. ఆశ్చర్యపోతూ నించున్నాను. తర్వాత తనే ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. రకరకాల వంటలు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. అది చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. మీరు తినరా మధుగారు? లేదు, ఈరోజు శివరాత్రి కదా, నేను ఉపవాసం. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల బాగా ఆకలిగా అనిపించి కడుపు నిండా తిన్నాను. తను తినకుండా పాపకు తినిపిస్తోంది. అసలు ఆ పాప ఎవరో అర్థం కాలేదు. అలాగే చూస్తున్నాను. ఈ పాప ఎవరు అని అనుకుంటున్నారా? నా కూతురు. తన పేరు ఆరాధ్య. నా భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఇంత అందంగా నవ్వుతూ కనిపిస్తున్నా తన వెనక ఇంత పెద్ద బాధ ఉందా అని అనిపించింది. నాకిష్టమేనండి. ఆరాధ్య ఈరోజు నుంచి నాకు కూడా కూతురే. మంచిది. సరే, నువ్వు ఆ గదిలో పడుకో, నేను ఈ గదిలో పడుకుంటాను. రేపు ఉదయమే గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పి పాపని తీసుకుని బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయింది. సరే అని నా గదిలోకి వచ్చి పడుకున్నాను. కడుపు నిండిన తర్వాత మెదడు ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంత డబ్బున్న అందమైన అమ్మాయి నన్నెందుకు పెళ్లి చేసుకుంటానని అంటోందా అని చాలా ఆలోచించాను. కానీ ఒక్క కారణం కూడా కనిపించలేదు. సరేలే, ఏదైతే అదైంది. ఈ పెళ్లి వల్ల మా కుటుంబం అన్నా బాగుపడుతుంది అనిపించింది. రేపు ఉదయమే అమ్మకు ఫోన్ చేసి చెప్పాలి. ఆరాధ్యకి కూడా ఒక మంచి నాన్నలాగా నిలబడాలి అని నిర్ణయించుకున్నాను. మనసంతా సంతోషంగా ఉంది. రేపటితో నా కష్టాలన్నీ తీరిపోతాయి. అలా ఆలోచిస్తూ ఎప్పుడు పడుకున్నానో నాకే తెలీదు. ఉదయం అయింది. ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్టు వినిపించింది. టక్కున లేచాను. రాత్రి జరిగింది కలేమో అనుకున్నా. కానీ లేచి చూస్తే ఇంకా హోటల్లోనే ఉన్నాను. అంటే నిజమే అన్నమాట. ఈ సమయంలో ఎవరు కాలింగ్ బెల్ కొడుతున్నారా అని అలాగే నిద్రమబ్బులో నడుచుకుంటూ వెళ్ళాను. ఎందుకో శరీరం అంతా తేలికగా అనిపించింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా హోటల్ బాయ్ అనుకుంటా. బెడ్ కాఫీ మేడం అంటూ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నన్ను చూసి మేడం అంటాడేంటి? వీడికి ఇంకా రాత్రి తాగింది దిగలేదనుకుంటా. ఎందుకో ఒళ్ళంతా ఏదోలా ఉంది. అలాగే కాఫీ తీసుకొని సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాను. చెంప మీద దురద పెడితే గోక్కున్నాను. ఆశ్చర్యం, నా మొహంలో ఉండాల్సిన గడ్డం లేదు. బదులుగా శుతిమెత్తని చర్మం తగిలింది. ఏదో తేడాగా ఉంది అని లేచి అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నుంచున్నాను. నా జీవితంలోకి ఇంతకంటే షాక్ ఎప్పుడూ తగలలేదు. నా కళ్ళని నేనే నమ్మలేక రుద్దుకొని మరీ చూశాను. మళ్ళీ మళ్ళీ అదే మొహం. నేనేంటి మధుమతిలాగా మారిపోయాను? ఇప్పటిదాకా మగాడిలా ఉన్న నేను ఇలా అమ్మాయిలా ఎలా మారిపోయాను? ఏం చేయాలో అర్థం కాలేదు. పరిగెత్తుకుంటూ పక్క గదిలోకి వెళ్ళాను. కానీ అక్కడ ఎవరూ లేరు. ఓరి దేవుడా, ఇలా చేశావేంటి స్వామి? నా బతుకు మార్చమంటే నా రూపమే మార్చేశావా? ఇప్పుడెలా? అప్పుడే టీవీలో పాట. నేనుగా లేనే నిన్న మొన్నలా. తెల్లారితే నా కష్టాలన్నీ తీరిపోతాయి. ఇప్పటిదాకా నిరుద్యోగిగా జేబులో చిల్లి గవ్వ కూడా లేని నేను రేపుదయం మధుమతి గారితో నా పెళ్ళి అవగానే ధనవంతుడైపోతాను. పెద్ద కారు, బంగ్లా, పనోళ్ళు, ఇలా నా జీవితం ఉండబోతోంది అని ఆలోచిస్తూ బ్యాక్గ్రౌండ్లో
రాజా రాజాది రాజాది రాజా అంటూ ఓ పాట వేసుకొని పడుకున్నాను. కానీ అప్పుడు నాకు తెలీదు రాత్రికి రాత్రి నా జీవితమే తలక్రిందులు అవ్వబోతోందని. నాకెందుకో ఇదంతా కలేమో అనిపించింది. నన్ను నేను గిచ్చుకుంటే నొప్పి పుట్టింది. అంటే ఇదంతా నిజమే. మరోసారి నన్ను నేను చూసుకున్నాను. నా రూపమే కాదు, నా శరీర భాగాలు కూడా అమ్మాయిలాగానే మారిపోయాయి. ఇదెక్కడి గొడవరా నాయనా? అమ్మాయి పిలిచిందని వెనక ముందు చూసుకోకుండా వచ్చాను. దెబ్బకు బతుకు బందర్ బస్టాండ్ అయిపోయింది. దేవుడా, నా బతుకు మార్చమని అడిగితే నా శరీరమే మార్చేశావు కదయ్యా. నన్ను మళ్ళీ మామూలుగా మార్చేసే దేవుడా. కావాలంటే నీ గుడికి వచ్చి అప్పు చేసైనా సరే ఓ 3 టెంకాయలు కొడతాను. సరిగ్గా అప్పుడే పాప ఏడుపు వినిపించింది. ఒక్కసారిగా షాక్ అనిపించింది. మెల్లగా ఆ శబ్దం వినిపిస్తున్న వైపు వెళ్ళాను. ఇంకో బెడ్రూమ్లో ఒక మూలన ఊయలలో ఏడుస్తూ ఆరాధ్య కనిపించింది. ఇదేంటి, పాపని వదిలేసి మధుమతి గారు ఎక్కడికెళ్ళారు? అయినా నాకు తన రూపం వచ్చినట్టు తనకేమైనా నా రూపం వచ్చిందా? ఏమీ అర్థం కాక ముందు పాప ఏడుపు ఆపేద్దామని పక్కనే పాల డబ్బా కనిపిస్తే తీసి తనకు తాగించాను. రూమ్ మొత్తం వెతికాను, తన అడ్రస్ ఏమైనా దొరుకుతుందేమో అని. లాభం లేదు. తనకు సంబంధించిన ఒక్క విషయం కూడా దొరకలేదు. ఇప్పుడెలా అని ఆలోచిస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. తడబడుతూ మెల్లగా తలుపు తీశాను. ఎదురుగా ఎవడో కోటు సూటు వేసుకొని కనిపించాడు. నమస్తే మేడం, నేను ఈ హోటల్ మేనేజర్ని. మేడమా? ఎవరబ్బా అని వెనక్కి చూసా. అప్పుడు గుర్తొచ్చింది ఆ మేడం నేనే అని. సరే చెప్పండి అని అన్నాను. మీరు ఈరోజు ఉదయం వరకు మాత్రమే రూమ్ బుక్ చేసుకున్నారు. ఇంకో రోజు ఉంటారా లేక ఖాళీ చేస్తున్నారా? ఏం చెప్పాలో తెలియక లేదు ఖాళీ చేస్తున్నాను అని చెప్పేశా. ఇదిగోండి మేడం హోటల్ బిల్లు అంటూ ఒక రిసిప్ట్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అందులోని బిల్లు చూసిన తర్వాత నా బుర్ర తిరిగిపోయింది గిర్రున. ఒక్కరోజుకు 9,999. మా రూమ్ 3 నెలల అద్దె అది. అంటే ఈ డబ్బున్నోళ్ళు ఒకరోజు కట్టే అద్దెతో మా మధ్యతరగతి కుటుంబం నెల రోజులు బతకొచ్చు. అయినా ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి అని ఆలోచిస్తూ మళ్ళీ బెడ్రూమ్ అంతా వెతికితే ఒక లేడీస్ హ్యాండ్ బ్యాగ్ దొరికింది. అందులో లిప్స్టిక్, గాజులు, మేకప్ కిట్టు, ఐలైనర్, ఇలా ఒక పార్లర్ పెట్టడానికి సరిపోయేంత సరంజామా ఉంది. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్లో ఇన్ని ఉంటాయా? నేను నా మొబైల్ పవర్ బ్యాంకు కాసేపు మోయాలంటేనే చిరాకు. అలాంటిది అమ్మాయిలు నిజంగా చాలా బరువులే మోస్తున్నారు. అలాగే చూస్తూ ఉంటే చివరి జిప్ ఓపెన్ చేస్తే ఒక 2,000 రూపాయల నోట్ల కట్ట దొరికింది. అది చూడగానే నా కళ్ళు మిలమిలా మెరిసిపోయాయి. అమ్మయ్యా, బ్రతికిపోయా అనుకొని లేచి ఫ్రెష్ అయ్యాను. బయటకు వెళదామని బయలుదేరుతుండగా పాప గుర్తొచ్చింది. అసలు బయటకెళ్తే నీ బ్రతికేంటో నీకే తెలీదు. అలాంటిది నీకు ఇంకో బరువు అవసరమా? తనని ఇక్కడే వదిలేసి నీ దారి నువ్వు చూసుకో అని ఆలోచన చెబుతోంది. ఏం జరిగినా సరే ఇందులో ఆ పాప తప్పే ఉంది. తనని అలా వదిలేసి పాపం మూటగట్టుకోకు అని హృదయం వాదిస్తోంది. ఇలా మదికి జరిగిన యుద్ధంలో చివరకు మది గెలిచి తనని నా చేతుల్లోకి తీసుకొని బయటకు నడిచాను. బయట బిల్లు కట్టి బయటకు నడుస్తుంటే మేడం మీ కార్ కీస్ అంటూ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు గుర్తొచ్చింది రాత్రి మేము కారులో వచ్చామని. ఇప్పుడు ఆ కారుకు డ్రైవర్ లేడు. నాకేమో కారు నడపడం రాదు. ఆ కారుని తీసుకొని వెళ్ళినా సరే పెట్రోల్ పోసి పోషించలేను. దాన్ని ఇక్కడే వదిలి వెళ్ళడం మంచిది అని అనిపించింది. ఆ కారు నీకే, టిప్ ఇస్తున్నా, పండగ చేసుకో. నేను ఆ మాట అనగానే వాడు షాక్తో ఒక పెద్ద డైనోసార్ పట్టేంత నోరు తెరిచి అలాగే ఉండిపోయాడు. నేను నవ్వుతూ బయటకొచ్చాను. బయటకైతే వచ్చా కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు నేను ఉంటున్న గదికే పోదామని నిర్ణయించుకొని ఎదురుగా నేను వెళ్లాల్సిన సిటీ బస్సు కనిపిస్తే ఎక్కేశాను. అమ్మాయిగా మారిపోయాను అని మర్చిపోయి అలవాటుగా వెనక వైపు ఎక్కాను. ఎక్కిన తర్వాత గుర్తొచ్చింది. ముందుకు వెళ్దామంటే అప్పటికే లేడీస్ సీట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. చంటి బిడ్డతో ఉన్న నన్ను చూసి ఎవరో పుణ్యాత్ముడు లేచి తన సీట్ నాకిచ్చాడు. ఒకసారి చుట్టూ చూశాను. బస్సు అంతా రద్దీగా ఉంది. అసలే ఎండాకాలం కావడంతో బాగా ఉక్కపోతగా అనిపించింది. ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది. కొంచెం గాలి తగలాలని వేసుకున్న షర్టు పై బటన్ విప్పాను. కండక్టర్ వస్తే లింగంపల్లికి ఒక టికెట్ ఇవ్వమని చెప్పాను. ఒకసారి ఆరాధ్య వైపు చూసా. ముద్దుగా పడుకొని ఉంది.
చూస్తుంటే నా దృష్టే తగిలేలా ఉంది. బహుశా వాళ్ళమ్మ పోలిక అనుకుంటా. అచ్చం మధుమతి గారిలాగానే ఉంది. ఇంతలో ఇందాక నాకు సీటు ఇచ్చినవాడు నన్ను తగిలేలా నిలబడుతూ నా వైపు పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నాడు. నేను వాడి మొహం చూస్తే ఎక్కడో చూస్తున్నాడో, అసలు ఎందుకు చూస్తున్నాడో అని ఒక్కసారి నా వంక చూసుకున్నాను. అప్పుడు అర్థమైంది, నేను అమ్మాయిలా మారిపోయింది మర్చిపోయాను. వెంటనే షర్ట్ బటన్ పెట్టుకున్నాను. వాడివైపు కోపంగా చూశాను. దరిద్రుడు, సీట్ ఇస్తే పుణ్యాత్ముడు అనుకున్నా కానీ ఇంత నీచుడు అనుకోలేదు. చుట్టూ చూస్తే నుంచున్న చాలామంది నన్ను తినేసేలా చూస్తున్నారు. అప్పుడే ఏదో బస్టాప్ రావడంతో ముందు వైపు లేడీస్ సీట్లు ఖాళీ అయ్యాయి. ఇక్కడున్న మృగాల చూపులు భరించలేక లేచి ముందుకెళ్ళి కూర్చున్నాను. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాను. ఒకప్పుడు రోడ్డు మీద అందమైన అమ్మాయి కనిపిస్తే కన్ను ఆర్పకుండా చూసేవాడిని. కానీ నేను అమ్మాయి అయ్యాక అర్థమైంది, అసలు అలా చూస్తుంటే ఎంత అసౌకర్యంగా ఉంటుందో. నా మనసులోనే అలా బాధ పెట్టిన అమ్మాయిలందరికీ క్షమాపణలు చెప్పుకున్నాను. ఇంతలో నా ఒడిలో పడుకున్న ఆరాధ్య నిద్రలేచి ఏడవడం మొదలుపెట్టింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. హోటల్ నుంచి తొందరలో వస్తూ పాల సీసా కూడా అక్కడే మర్చిపోయాను. తనని ఎత్తుకొని లాలిస్తున్నాను కానీ తను మాత్రం ఏడుపు ఆపడం లేదు. తను అలా ఏడుస్తుంటే ఎందుకో మనసంతా ఏదోలా ఉంది. పక్కనున్న ఆవిడ నా వైపు చూస్తూ, బిడ్డకు ఆకలి వేస్తోందనుకుంటా, పాలివ్వమ్మా. ఆవిడ అలా చెప్పగానే నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. గుటుకలు మింగుతూ ఉండిపోయాను. అయినా ఈ కాలం అమ్మాయిలకు పాలు ఇవ్వడం నామోషి అనుకుంటా. ఎంతసేపు షోకుల మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఎక్కడిది అంటూ నిష్ఠూరాలాడింది. ఆవిడకేం తెలుసు నా బాధ, నా కథ కలలో కూడా ఎవరూ ఊహించనిది అని ఎలా చెప్పుకునేది. ఇదిగోమ్మా ఇవి పట్టు అంటూ పాపం వెనక ఉన్న ఎవరో ఆవిడ పాల సీసా ఇచ్చింది. వెంటనే అది తీసుకుని ఆరాధ్యకు పాలు పట్టించాను. అప్పటిదాకా ఏడుస్తున్న తను బుద్ధిగా పాలు తాగింది. తన కడుపు నిండుతుంటే నా మనసు నిండింది. మొదటిసారి అమ్మ మనసు ఏంటో అర్థమైంది. కాసేపటికి ఆరాధ్య తాగడం ఆపేసి నవ్వుతూ కిటికీలో నుంచి బయట చూస్తుంది. తన నవ్వు చూస్తూ నా కష్టం మర్చిపోయాను. ఆ పాల డబ్బా వెనక సీట్లో ఉన్న ఆవిడకి ఇచ్చేశాను. చూస్తుంటే ఆవిడ చాలా పేదరికంలో ఉన్నట్టు అనిపించింది. నన్ను ఆరాధ్యను సమయానికి ఆదుకున్న ఆవిడకు ఎంత ఇచ్చినా తక్కువే అనిపించింది. పర్సులో నుంచి 2000 రూపాయల నోటు తీసి ఇవ్వబోయాను. ఆవిడ నవ్వుతూ ఒక మాట అంది. ఆ డబ్బు తీసుకునేంత అవసరం నాకున్నా తల్లిపాలు అమ్ముకునేంత దిగజారలేదు. ఆ మాట నన్ను చెంప మీద కొట్టినట్టు అనిపించింది. డబ్బుతో కొన్నింటిని కొనలేమని అర్థమైంది. ఇంతలో కండక్టర్ లింగంపల్లి అని అరవడంతో మెల్లగా సిటీ బస్ దిగాను. మొదటిసారి నా గదికి నేనే వెళ్తుంటే ఎందుకో చాలా భయంగా అనిపించింది. ఎక్కడ ఇంటి ఓనర్ చూస్తాడో అని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాను. నేను ఉండే గది మేడ మీద ఉంటుంది. మా ఓనర్ ఏమో కింద ఉంటాడు. మెల్లగా శబ్దం చేయకుండా మెయిన్ గేట్ తీశాను. కానీ నా భయం నిజం చేస్తూ మా ఓనర్ నన్ను చూసేశాడు. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? వాడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను సిద్ధు అని తడబడుతూ మాట్లాడుతుండగానే, నువ్వు సిద్ధు భార్యవా? నేను అనుకుంటూనే ఉన్నాను వాడు ఇలాంటి పని ఏదో ఒకటి చేస్తాడని. ఈరోజు ఉదయమే సిద్ధు వాళ్ళ అమ్మ చెల్లి ఊరి నుంచి వచ్చారు, పైన ఉన్నారు. ఇప్పుడే వాళ్ళని పిలుచుకొని వస్తానుండు అంటూ నా సమాధానం పూర్తిగా వినకుండానే పైకి పరిగెత్తాడు. ఏంటి, అమ్మ చెల్లి వచ్చారా? ఇప్పుడెలా? నా బతుకు పెనంలోంచి పొయ్యిలో పడినట్టయింది. ప్రపంచంలో నాకు నేనే భార్య అవడం నాకు మాత్రమే దక్కిన అదృష్టం అనుకుంటా. దేవుడా, నాకే ఎందుకు ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చావు? సరిగ్గా నా పరిస్థితికి అద్దం పడుతూ మా ఓనర్ ఇంట్లో నుంచి పాట వినిపిస్తోంది. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. నేను వద్దని అరుస్తున్నా వినిపించుకోకుండా మా ఇంటి ఓనర్ మా అమ్మ వాళ్లకు చెప్పడానికి మేడ మీదకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నా పరిస్థితి చూస్తుంటే నాకే జాలి వేస్తోంది. అసలు ఈ సమస్య మొదలుపెట్టిన ఆ నిజమైన మధుమతి ఎక్కడుందో, ఏం చేస్తోందో. కేరళలోని ఖరీదైన హోటల్. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా అంటూ టీవీలో పాట గట్టిగా మోగుతుండగా ఒక వ్యక్తి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. తన కళ్ళల్లో మొదటిసారి స్వేచ్ఛ దొరికినట్టు ప్రపంచాన్ని మర్చిపోయి తల వెనక్కి వాల్చి పడుకున్నాడు. అప్పుడే తన కూతురు గుర్తొచ్చింది.
వెంటనే పక్కనే ఉన్న మొబైల్లో ఒక యాప్ ఓపెన్ చేయగానే అందులో నుంచి నవ్వుతూ తన ఆరాధ్య కనిపించడంతో కొంచెం కుదుటపడ్డాడు. ఎదురుగా ఉన్న అద్దంలో తన మొహం చూసుకున్నాడు. రాత్రి దాకా మధుమతిలాగా ఉన్న తను ఇప్పుడు సిద్ధులా మారిపోయాడు. తనకే కొత్తగా ఉంది, కానీ ఈ రూపం నచ్చింది. అన్నింటికీ మించి ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా బయట తిరగొచ్చు అనే ఊహ బాగా అనిపిస్తోంది. ఒక్కసారిగా ముందు రోజు ఏం జరిగిందో మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. ముందు రోజు సాయంత్రం కోపంగా మధుమతి కారు నడుపుతోంది. తన మీద తనకే పట్టరాని ద్వేషం కలుగుతోంది. సూర్యనారాయణ సత్యవతి దంపతుల కూతురే ఈ మధుమతి. రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు లాంటివి చేస్తూ తన తల్లిదండ్రులు కొన్ని కోట్ల విలువైన ఆస్తులు సంపాదించారు. వాళ్లకు ఇద్దరే పిల్లలు, ఒకరు మధుమతి, ఇంకొకరు రాజేష్. రాజేష్కి పెళ్ళైంది. తన భార్య పేరు శైలజ. మధుమతి చిన్నప్పటి నుంచి తను కోరుకున్నవేవి దక్కేవి కాదు. తనని ఆ కుటుంబం ఎప్పుడూ పంజరంలోని చిలుకలాగానే చూసుకునేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్తాను అంటే అమ్మాయివి బయట తిరగకూడదు అని అడ్డు చెప్పేవాళ్ళు. స్నేహితులని కలవాలన్నా సరే 1,00,000 ఆంక్షలు విధించేవారు. పైగా సూర్యనారాయణ గారికి వ్యాపారంలో శత్రువులు ఎక్కువ. అందుకే తనని ఎక్కడికి ఒంటరిగా పంపించేవాళ్ళు కాదు. మధుమతికి ఏమో స్వేచ్ఛగా తన స్నేహితుల్లాగా బయట తిరగాలని, ప్రపంచాన్ని చూడాలని ఉండేది. కానీ తన గురించి కానీ, తన ఆశలు కోరికల గురించి కానీ ఆ ఇంట్లో ఎవరికీ అక్కర్లేదు. నాన్నేమో వ్యాపారం అంటూ, అమ్మేమో డబ్బు తెచ్చిన దర్పం అందరికీ చూపిస్తూ బిజీగా ఉండేవాళ్ళు. ఇంకా అన్నయ్య రాజేష్ ఎంతసేపు తన వ్యసనాలతోనే సరిపోయేది. ఇక తన బాధలు చెప్పుకోవడానికి, కన్నీళ్లు తుడవడానికి ఈ ప్రపంచంలో తనకంటూ ఉన్నది ఇద్దరే. ఒకటి తన బామ్మ సావిత్రమ్మ గారు, ఇంకొకరు తన ప్రాణ స్నేహితురాలు సరోజ. తన ఒంటరి జీవితంలో వీళ్ళ ఇద్దరి మాటలే కొంతవరకు దిగులు పోగొట్టేవి. ఇంతలో సరోజ ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయింది. మొదట్లో అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది. జీవితం ఆనందంగా ఉందని చెప్పేది. తర్వాత మెల్లగా ఫోన్ చేయడం తగ్గించేసింది. సరిగ్గా ఆ సమయంలోనే వాళ్ళ బామ్మగారు ఒకరోజు కాలు జారి కింద పడటంతో కోమాలోకి వెళ్ళిపోయింది. సిటీలోని అత్యంత ఖరీదైన డాక్టర్లతో చూపిస్తున్నా సరే ఫలితం లేకుండా పోయింది. తర్వాత వాళ్ళ బామ్మని ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేస్తున్నారు. తను ఎప్పుడు మళ్ళీ మామూలు మనిషి అవుతుందా అని ప్రతిరోజు మొక్కుకునేది. ఉన్న ఒక్క స్నేహితురాలు దూరమై పక్కనే ఉన్న బామ్మ కూడా తనతో మాట్లాడకుండా ఇలా అవ్వడంతో ఇంకా ఒంటరిగా ఫీల్ అయ్యేది. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు తనకు తన స్నేహితురాలు సరోజ నుంచి ఫోన్ వచ్చింది. అటువైపు నుంచి ఏడుపు మాత్రమే వినిపిస్తోంది. ఏమైందే అని కంగారుగా అడిగితే అప్పుడు చెప్పింది, నేను మోసపోయాను మధు. ప్రేమలో ఉన్నప్పుడు అది మాత్రమే ఉంటే చాలు అనుకునేదాన్ని. ప్రపంచం మొత్తం రంగులమయంగా కనిపించేది. ఆ రంగులు చూసి మోసపోయి మిమ్మల్ని అందరినీ వదిలేసి తనతో వెళ్ళిపోయాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, పెళ్ళి తర్వాత బ్రతకాలి అంటే ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు అని. బంధాల విలువ తెలియాలి, నమ్మకం ఉండాలి, అన్నింటికీ మించి సంపాదన ఉండాలి. ఇవేవి లేకపోతే జీవితం నాలాగే బ్రతకలేక ఊపిరి తీయమని అడుగుతుంది. అసలు ఏమైంది సరోజ, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను వెంటనే వైజాగ్ బయలుదేరుతున్నాను. అయినా ప్రతి సమస్యకు ప్రాణం తీసుకోవడమే సమాధానం కాదు అంటూ భయపడుతూనే ధైర్యం చెప్పింది. నాకు వేరే మార్గం లేదు. ఇంటికెళ్ళి అమ్మా నాన్నలకు మొహం చూపించలేను. ఇక్కడే ఉండి చస్తూ బ్రతకలేను. అందుకే ఇక ఈ ప్రయాణం ఆపేస్తున్నాను. ఒక మాట గుర్తుంచుకోమదు, నాలా ప్రేమించి మోసపోకు. కానీ నాకొక సహాయం చేస్తావా? నేను పోయాక నా పాపని ఒక మంచి అనాథాశ్రమంలో చేర్చు అంటూ మధుమతి చెప్పేది వినకుండా ఫోన్ కట్ అయింది. తర్వాత అదే నెంబర్కు చాలాసార్లు ఫోన్ చేసినా సరే స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. ఇంకా అప్పటికప్పుడు ఎవరికీ చెప్పకుండా వైజాగ్కి ఫ్లైట్లో బయలుదేరి వెళ్ళింది మధుమతి. అక్కడికి వెళ్ళిన తర్వాత తన భయం నిజం చేస్తూ సరోజ నిశ్చలంగా అచేతనంగా పడుంది. తన పక్కనే ముద్దు ముద్దుగా ఒక పాప ఏం జరిగిందో తెలియక తన వైపు చిత్రంగా చూస్తోంది. వాళ్ళని అలా చూడగానే తనకి దుఃఖం పొంగుకొచ్చింది. అక్కడ ఉన్న వారిని సరోజ భర్త ఎక్కడా అని అడిగితే పోలీసులకు భయపడి పారిపోయాడు అని చెప్పారు. అప్పుడే పాప ఏడవడం మొదలుపెట్టింది. తనని ప్రేమగా మధుమతి దగ్గరికి తీసుకుంది. అప్పుడు ఆ పాప ఏడుపు ఆపేసింది. తర్వాత అక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ ముగించుకొని పాపని తీసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చింది.
ఆ పాపతో వచ్చిన మధుమతిని చూడగానే ఇంట్లో వాళ్ళు కోపంతో గట్టిగా అరిచారు. అనాథాశ్రమంలో పడేయమని, కావాలంటే డబ్బు విసిరేద్దామన్నారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా తను మాత్రం ఆ పాపని వదలను అని గట్టిగా నిశ్చయంగా చెప్పింది. స్నేహితురాలు చనిపోయిన బాధలో ఉంది కదా, ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడదామని అప్పుడు శాంతించారు. కానీ మధుమతి మాత్రం ఆ పాపను కంటికి రెప్పలా చూసుకుంది. ఆరాధ్య అని పేరు కూడా పెట్టింది. అలా పెళ్ళి అవ్వకుండానే తను ఒక బిడ్డకు అమ్మ అయింది. అప్పటిదాకా తన జీవితంలోకి కమ్ముకున్న చీకట్లన్నీ ఆరాధ్య నవ్వుతో రంగులమయం చేసుకుంది. ఇదంతా గమనిస్తున్న మధుమతి అమ్మ, నాన్న ఆరాధ్యని బయటకు పంపే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లకు అలాంటి రోజు రానే వచ్చింది. అదే మధుమతి పెళ్ళి. సిటీలోనే అత్యంత పేరు మోసిన రాజకీయ నాయకుడి కొడుకు అశ్వత్ ఒక పార్టీలో మధుమతిని చూసి ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటా అని మంకుపట్టు పడ్డాడు. ఒక్కడే కొడుకు అవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలా అశ్వత్తో మధుమతి పెళ్లి నిశ్చయమైంది. అలా నిర్ణయించే అప్పుడు ఒక్క మాట కూడా మధుమతి ఇష్టమేంటో ఎవరూ అడగలేదు. తను చెప్తున్నా వినలేదు. తన ప్రమేయం లేకుండానే పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేశారు. అమ్మా నాన్నలకు ఎదురు చెప్పలేక మధుమతి మౌనంగా ఉండిపోయింది. కానీ పెళ్లికి ఒక వారం ఉందనగా ఒకరోజు లేచి చూస్తే తన పక్కన ఆరాధ్య కనిపించలేదు. తనకు చాలా భయం వేసింది. అడిగితే, ఎలాగో నీకు పెళ్ళి అయితే తనని అనాథాశ్రమంలో వదలాల్సిందే కదా, అదేదో ఇప్పుడే చేశాను అని సూర్యనారాయణ గారు సమాధానం చెప్పారు. ఆ మాట వినగానే మధుమతిలో బాధ తన్నుకొని వచ్చింది. కోపంగా అక్కడి నుంచి అనాథాశ్రమంకు వెళ్ళి పాపని తీసుకుని కారులో బయలుదేరింది. ఒకవైపు తనకిష్టం లేని పెళ్ళి, మరోవైపు ఆరాధ్య భవిష్యత్తు. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన బ్రతుకు అలా రాసిన దేవుడి మీద బాగా కోపం వచ్చింది. తనకు నచ్చినట్టు జీవించేలా వరం ఇవ్వమని అడిగింది. ముఖ్యంగా ఎందుకు ఆడవాళ్ళకి ఈ సంఖ్యలు అని సమాధానం లేని ప్రశ్నను సంధించింది. వీలైతే తనని మగాడిగా మార్చేయమని బలంగా కోరుకుంది. తన మొర ఆ దేవుడు విన్నాడనుకుంటా. సరిగ్గా అప్పుడే తన కారు దగ్గరకు ఒక స్వామీజీ వచ్చారు. తన కళ్ళల్లోకి తీక్షణంగా చూసి ఇలా అన్నాడు. తన కళ్ళల్లో ఏదో తెలియని వెలుగు కనిపిస్తోంది. మొహం తేజస్సుతో వెలిగిపోతోంది. దేవుడు నీకొక అవకాశం ఇవ్వబోతున్నాడు. ఈరోజు రాత్రి సరిగ్గా 12 గంటలకు ఎవరిలా మారాలి అనుకుంటున్నావో వాళ్ళ చెవిలో ఈ మంత్రం 3 సార్లు చెప్పు. నువ్వు కోరుకున్నది జరిగిపోతుంది అంటూ తనకొక మంత్రం చెప్పి వెళ్ళిపోయాడు. తనకిదంతా నమ్మాలి అనిపించలేదు. కానీ ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది అని అనుకుని ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా ఆ సమయంలోనే రోడ్డు పక్కన సిద్ధు కనిపిస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత తనని మళ్ళీ ఇక్కడ చూడగానే షాక్ అవుతుంది. ఒక్కసారి గతం మొత్తం కళ్ళ ముందు తిరుగుతుంది. ఆ స్వామీజీ చెప్పినట్టు చేయడానికి సిద్ధునే సరైన వ్యక్తి అనిపించింది. వెంటనే వేగంగా మైండ్లో ఒక ప్లాన్ వేసుకుంది. అందులో భాగంగానే సిద్ధుని పెళ్లి చేసుకుంటావా అని అడగడం, హోటల్కి తీసుకొని రావడం చేస్తుంది. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తినడంతో సిద్ధు గాఢ నిద్రలోకి జారుకుంటాడు. సరిగ్గా 12 గంటలకు మధుమతి తన గదిలోకి వచ్చి స్వామీజీ చెప్పిన మంత్రం 3 సార్లు సిద్ధు చెవిలో చెబుతుంది. అంతే, తన కళ్ళ ముందు ఒక పెద్ద వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగుని చూడలేక కళ్ళు మూసుకుంటుంది. తర్వాత కాసేపటికి మొత్తం నిశ్శబ్దంగా అనిపిస్తుంది. అసలేమైందా అని మెల్లగా కళ్ళు తెరిచిన తనకు ఊహించని షాక్ తగులుతుంది. ఎదురుగా బెడ్ మీద అప్పటిదాకా సిద్ధు పడుకున్న చోట మధుమతి కనిపించింది. అద్దంలో చూసుకుంటే తను సిద్ధులా మారిపోయింది. అంటే ఇద్దరి మనసులు, ఆత్మలు, శరీరాలు వదిలి తారుమారయ్యాయి అనిపించింది. తనకదంతా భయంగా ఉన్నా సరే చాలా ఆనందంగా అనిపించింది. ఈ దెబ్బతో తన పెళ్ళి ఆగిపోతుంది, అలాగే తనకు కావలసిన స్వేచ్ఛ కూడా లభిస్తుంది అని అనుకుంది. ఒక్కసారి ఆరాధ్యని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. తను లేకపోయినా సిద్ధు తనని బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది. అందుకే ధైర్యంగా అక్కడే వదిలి వెళ్ళింది. అలా వెళ్తూ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందా అని తెలుసుకోవడం కోసం తన మెడలో వేసుకున్న లాకెట్లో అప్పటికే వెంట తెచ్చుకున్న చిన్న సీసీ కెమెరా అమర్చింది. మధుమతిలాగా మారిపోయిన సిద్ధు మెడలో ఆ లాకెట్ ఉంటుంది కాబట్టి ఆరాధ్య క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చు అని కొంచెం ధైర్యం వచ్చింది. తర్వాత సిద్ధులా మారిపోయిన మధుమతి హైదరాబాద్లో ఉండటం మంచిది కాదు అని అనుకొని అప్పటికప్పుడు ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకుని కేరళ వెళ్ళిపోయింది. అలా ఆ రోజు రాత్రి సిద్ధు మధుమతి సిద్ధులా మారిపోయారు.
ఎవరికీ కనిపించకుండా నా పాటికి నేను నా గదికి వెళ్దామంటే మా ఇంటి ఓనర్ నా జీవితాన్ని ఇంకా క్లిష్టం చేసేలా ఉన్నాడు. నేను ఏం జరుగుతోందో అర్థం కాక అలాగే నిలబడి ఉండిపోయాను. ఇంతలో మా అమ్మ, చెల్లెలు శ్వేత మేడ మీద నుంచి కిందకి వచ్చారు. చాలా రోజుల తర్వాత అమ్మని చూడడంతో తన దగ్గరకు వెళ్ళి ప్రేమగా కౌగిలించుకుందామని అనిపిస్తోంది. కానీ ఇప్పుడు నేను ఉన్న రూపం గుర్తొచ్చి ఆగిపోయాను. ఎవరమ్మా నువ్వు? చూస్తుంటే అర్థం కాలేదా? ఇంకెవరు? నీ కోడలమ్మా. మీ అబ్బాయి సిద్ధు పెళ్లి చేసుకొని తనకు ఒక పాపని కూడా చేతిలో పెట్టాడు. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, అమాయకంగా కనిపించే సిద్ధు లాంటి వాళ్ళు ఏదో ఒకరోజు ఇలాంటివి చేస్తారు అని అంటూ చెప్పాడు ఓనర్. అది వినగానే అమ్మ కళ్ళల్లో నీళ్లు. ఎదిగిన కొడుకు దొంగ పెళ్లి చేసుకున్నాడు అంటే ఎవరికైనా ఇలాగే గుండె పగులుతుంది కదా. తన కంట జారే కన్నీటిని ఎలా ఆపాలో అర్థం కాలేదు. దీనికంతటికీ కారణమైన మా హౌస్ ఓనర్ని చూస్తుంటే కొట్టాలన్నంత కోపం వస్తుంది. కానీ అతి కష్టం మీద నన్ను నేను నియంత్రించుకున్నాను. అయినా ఇదంతా నా తప్పే కదా. అసలు నిన్న రాత్రి మధుమతి గారు పిలిచిన వెంటనే వెళ్ళకపోయి ఉంటే బాగుండేదేమో. ఒక్కసారి జరగాల్సిన దాని గురించి ఆలోచించాను. అవును, ఇప్పుడు అందరికీ అసలు రాత్రి జరిగింది ఏంటో చెప్పినా నమ్మరు. అసలు నేను నమ్మడానికే సమయం పట్టింది. ఇంకా వీళ్ళు ఎలా నమ్ముతారు? పైగా నాకు పిచ్చి పట్టింది అని అనుకుంటారు. పోనీ నేను సిద్ధు భార్య కాదు అని చెప్తే మరి నువ్వెవరు అని అడుగుతారు. స్నేహితురాలు అని చెప్తే తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేది? నాకు వేరే మార్గం కూడా లేదు. అందుకనే బాగా ఆలోచించి ప్రస్తుతానికి నాకు నేనే భార్యగా ఉండడం మంచిదనే నిర్ణయానికి వచ్చాను. ఇంతలో శ్వేత అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా ఏడవకు, అసలు అన్నయ్య ఎందుకు అలాంటి పని చేయాల్సి వచ్చిందో, అసలు తను నిజం చెప్తోందో లేదో తెలియదు కదా అంది. ఇంక వేరే అవసరం ఏముంది? మీ అన్నకు వయసు వచ్చింది కదా, పిల్ల బాగుంది అని తప్పు చేసి మీతో చెప్పడానికి భయపడి దాచుంటాడు. అయినా ఈ అమ్మాయితో మీ సిద్ధు తిరగడం 2-3 సార్లు నేను కూడా చూశాను. ఈ ఓనరు సినిమాలు బాగా చూస్తాడనుకుంటా, కథలన్నీ అల్లేస్తున్నాడు. నేను ఇక్కడ లేననుకొని ఏం చెప్పినా నిజమవుతుంది అని మా వాళ్ళని బాగానే నమ్మిస్తున్నాడు. అయినా మనుషులందరూ అంతేగా, మన మధ్య లేని వ్యక్తుల గురించి మనం ఏమైనా చెప్పేస్తాం. సరేమ్మా, అన్నయ్య వచ్చాక అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు వదినని లోపలికి తీసుకుని వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? మీ అబ్బాయి ఇప్పటికీ 6 నెలల అద్దె కట్టాలి. ముందు అది కట్టి తర్వాత లోపలికి వెళ్ళండి అంటూ దారికి అడ్డంగా నిలబడ్డాడు ఓనర్. వాడి మాటలకు చంపేద్దామన్నంత కోపం వచ్చింది. వెంటనే హోటల్ రూమ్లో దొరికిన మధుమతి గారి హ్యాండ్ బ్యాగ్లో దొరికిన నోట్ల కట్టలో నుంచి వాడి అద్దె తీసి వాడికిచ్చేశాను. డబ్బులు చూడగానే వాడి కళ్ళు మెరిసిపోయాయి. తర్వాత పక్కకు జరిగాడు. అయినా నేనేంటో మధుగారి కారు, డబ్బులు అన్నీ వాడేస్తున్నాను. తను తిరిగొస్తే ఏం సమాధానం చెప్పాలో. అయినా వచ్చినప్పుడు చూద్దాంలే అని సర్ది చెప్పుకున్నాను. తర్వాత అందరం పైన ఉన్న రూమ్లోకి వెళదామని నడిచాం. అప్పుడే ఓనర్ కిందకి వెళ్తుంటే వీడికి ఒక జలకిద్దామని కావాలని కాలు అడ్డు పెట్టాను. దెబ్బకు బొక్క బోర్లా పడ్డాడు. అది చూసి నాకు నవ్వొస్తుంటే కష్టపడి ఆపుకున్నాను. తర్వాత పైన ఉన్న నా గదిలోకి అడుగు పెడుతుంటే అమ్మ నన్ను బయటే ఆగమని చెప్పి లోపలికి వెళ్ళింది. ఎందుకు ఆపిందని ఆలోచిస్తుంటే హారతి పళ్ళెం పట్టుకుని వచ్చింది. నాకు పాపకు హారతి తిప్పి, కోడలిగా మొదటిసారి ఇంట్లోకి వస్తున్నావు, కుడి కాలు పెట్టిరామ్మా అని అంది. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నాకు నేనే భార్యనై, నా ఇంటికి నేనే కోడలినై ఇలాంటి వింతలు బహుశా ప్రపంచంలో ఎవరికీ జరుగుండదేమో. ఇంకా బయట ఎక్కువసేపు నిలబడడం బాగుండదేమో అని అనిపించి అమ్మ చెప్పినట్టు కుడికాలు లోపలికి పెట్టి నడిచాను. నేను లోపలికి రాగానే నన్ను కూర్చోబెట్టి నీళ్ళు అందించారు. కాసేపటికి, ఇంతకీ మీ పేరేంటి, మీరు మా అన్నయ్య ఎలా కలుసుకున్నారు అంది నా చెల్లెలు శ్వేత. నా పేరు మధుమతి. నేను మీ అన్నయ్య కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి స్నేహితులం. అలా ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రేమించడం మొదలుపెట్టాం. కానీ ఒకరోజు అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సిద్ధుకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ విషయం చెబుదామని అనుకున్నాం. కానీ ఈలోగా ఇలా తెలిసిపోయింది. పర్లేదులేమ్మా, మేము సిద్ధుకు చెప్పకుండా హైదరాబాద్ రావడం ఒకందుకు మంచిదే జరిగింది. మీ పెళ్లి విషయం బయటపడింది. నిజానికి మేము ఎందుకు వచ్చామంటే శ్వేతకు ఒక మంచి సంబంధం కుదిరింది. ఊర్లో మన కుటుంబానికి తెలిసిన అబ్బాయే. ఒకసారి ఆ విషయం మాట్లాడదామని, అలాగే సిద్ధుని చూసి చాలా రోజులైందని ఇలా వచ్చాం అంటూ అమ్మ వాళ్ళు రావడానికి గల కారణం చెప్పింది. ఇంతకీ మీ అమ్మా నాన్నలకు ఈ విషయం తెలుసా అని అడిగింది.
నాకేం చెప్పాలో తెలియడం లేదు. అసలు ఈ మధుమతి ఎవరో కూడా నాకు తెలీదు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల గురించి అంటే ఏం చెప్పాలి? మా ఇంట్లో మా పెళ్లి విషయం తెలిసిపోయింది. అందుకే నన్ను ఇంట్లో నుంచి బయటకు తరిమేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక సిద్ధు దగ్గరకు వచ్చాను అంటూ అప్పటికప్పుడు నోటికి వచ్చిన అబద్ధం చెప్పేశాను. సరేలే, బాధపడకమ్మా. ఇంతకీ మా సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు? ఉదయం నుంచి తన కోసం చూస్తున్నాం. నిన్న ఉదయం వెళ్ళినవాడు రూమ్కి కూడా రాలేదంట. ఏమో, నాకు కూడా తెలీదు. సరేలేమ్మా, ఏదైనా పని మీద వెళ్ళాడేమో, సాయంత్రంలోగా వచ్చేస్తాడులే. ఇంతకీ నా మనవరాలి పేరేంటి? ఆరాధ్య. అమ్మ పాపని చేతిలోకి తీసుకొని ఆడిస్తోంది. అమ్మా, పాప ముక్కు చూసావా? అచ్చం నీలాగే ఉంది. అవును, ఇంకా ఆ కళ్ళు అయితే మీ నాన్నగారి పోలికే అంటూ నా వైపు చూసి నవ్వారు. నాకు పుట్టని బిడ్డలో నా తల్లిదండ్రుల పోలికలు కనిపిస్తున్నాయి అని అంటుంటే ఏదోలా ఉంది. సహజంగా పిల్లల్ని మన వాళ్ళు అని అనుకుంటే తెలియకుండానే వాళ్ళల్లో మనకు సంబంధించిన వాళ్ళ పోలికలు కనిపిస్తాయేమో. అదంతా మనం చూసే కళ్ళల్లో దాగిన ప్రేమ వల్ల కాబోలు. ఇంతలో నాకొక సందేహం వచ్చింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.